ఔజుబిల్లాహిమినషైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సర్వ పొగడ్తలు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాకి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూద్ షరీఫ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఖయామత్ కి చోటీ నిషాని, అంటే ప్రళయం రాకముందు సంభవించే కొన్ని చిన్న చిన్న సూచనలు. ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రళయం రాకముందు కొన్ని సూచనలు చూపించారు. అవి మనం ఇప్పుడు వివరించుకుందాం. ఒకటి, కమింగ్ ఆఫ్ హోలీ ప్రాఫిట్, అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భూమి మీదకి రావడం. రెండు, డెత్ ఆఫ్ హోలీ ప్రాఫిట్, అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోవడం. మూడు, స్ప్లిట్టింగ్ ఆఫ్ మూన్ ఇంటూ టూ, అంటే చందమామని రెండు ముక్కలుగా చేయడం. ఇది ఏ సందర్భంలో అంటే ముష్రికన్ మక్కాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, మీరు నిజంగా దైవ ప్రవక్త అయితే ఈ చందమామని రెండు ముక్కలుగా చేయమని. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా దువా చేసి అల్లా ఆజ్ఞతో చందమామని రెండు ముక్కలుగా చేశారు. నాలుగు, విక్టరీ ఆఫ్ బైతుల్ ముఖద్దస్, అంటే మజితుల్ అక్సా మీద విజయం సాధించడం. ఐదు, తాఫూన్ వైరస్, ఇది ఆల్రెడీ జరిగిపోయినది. ఆరు, ఫితనాలు, అంటే ఆపదలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది ఎలా ఉంటాయి అంటే ఈమాన్ గోయింగ్ ఫ్రమ్ పర్సన్ ఎలా ఉందంటే పొద్దున ఈమాన్గా ఉంటారు, సాయంత్రం కుఫర్ అయిపోతారు. పొద్దున కాఫర్గా ఉంటారు, సాయంత్రం ఈమాన్ అవుతారు. అలా అలా ఎక్కువగా ఆపదలు ముసీబత్లు వస్తాయి. ఏడు, రేస్ ఫ్రమ్ స్కై ఈవెన్ ఆన్ బ్యారెడ్ ల్యాండ్స్ శాటిలైట్ ఛానల్స్. దీని అర్థము ఏంటంటే ఆకాశం నుంచి కిరణాలు వస్తాయి భూమి మీదకి. అవి మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ఏమిటది? శాటిలైట్స్, టీవీ ఛానల్స్ అవన్నీ. ఎనిమిది, ఫాల్స్ ప్రాఫిట్ హుడ్ నియర్లీ 30, అంటే దొంగ దైవ ప్రవక్తలు వస్తారు. అంటే చాలా మంది వస్తారు, దొంగ దైవ ప్రవక్తలు వస్తారు. దగ్గర దగ్గర 30 మంది. 30వ వాడు దర్జాలు ఉంటారు, వీరికి ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు. 9, ఇన్కమ్ వెల్త్ అండ్ లగ్జరీ ఇంక్రీజెస్, ధనము సంపాదన బాగా పెరిగిపోతాయి, బాగా విలాసవంతమైన జీవితం బతుకుతారు. 10, అరబ్ అగైన్ కమ్స్ ఫ్రమ్ ల్యాండ్ టు గ్రీనరీ, అంటే దీని అర్థము ఏంటంటే ఇప్పుడు మనం సౌదీ అరేబియాకి కానీ దుబాయ్కి కానీ అలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ మనం బంజరు భూమి చూస్తున్నాం. ప్రళయం రాకముందు చివరి రోజుల్లో ఎలా ఉంటాయంటే బంజరు భూమి మళ్ళీ తిరిగి మరలా గ్రీనరీగా అయిపోతుంది. 11, బిగ్ ఫైర్ నియర్ హోలీ మదీనా, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఒక పెద్ద అగ్ని మదీనా చుట్టుపక్కల వచ్చింది, ఇది ఆల్రెడీ జరిగిపోయినది. 12, స్మాల్ ఐస్, ఫ్లాట్ ఫేస్, టర్క్ మంగోలియన్స్ ఫైట్ అగెన్స్ట్ ముస్లిమ్స్ అండ్ రెడ్ కలర్. దీని మీనింగ్ ఏంటంటే చిన్న చిన్న కళ్ళు, డాలు లాంటి మొహము. టర్క్ మంగోలియన్స్ వాళ్ళు ముస్లిమ్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎర్రతోలు. 13, జాలిం పీపుల్ బీట్స్ విప్ టు ద పీపుల్,
అంటే దీని అర్థము ఏంటంటే జాలిం పీపుల్ అంటే బాగా ఇబ్బందికర కలిగే వ్యక్తులు, వాళ్ళు కొరడాలతో జనాల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. 14 కిల్లింగ్ అండ్ మర్డర్స్ ఇంక్రీజెస్ అండ్ కామన్. దీని అర్థం ఏంటంటే రక్తపాతము, మర్డర్లు, హతం చేయడం, చంపుకోవడం ఎక్కువ అయిపోతుంది. 15 ఈమాన్దారీ విల్ బి గోన్ అండ్ స్లెప్ట్ వన్ నైట్ అండ్ స్మాల్ డాట్ రిమైన్స్. దీని దీని మీనింగ్ ఏముందంటే ఈమాన్దారీ అంటే మనసులో హానెస్టీ, ఒక భగవంతుణ్ణి ఇది చేయడం, ఈమాన్ ఉండడం, అది మనసులో ఉంటుంది. అది మనం ఒక రాత్రి పడుకుంటాము, పడుకున్న తర్వాత అల్లా సుబ్హాన్ తాలా మన హృదయాల్లో నుంచి తీయబడి మరుసటి రోజు చూసేసరికి చిన్న బఠానీ గింజ వంత ఉంటుంది. తర్వాత మరుసటి రాత్రి అది కూడా తీయబడి మరుసటి ఉదయం అది కూడా ఉండదు. 16 యూ విల్ ఫాలో ప్రీవియస్ నేషన్స్ ప్రాక్టీసెస్ రోమన్ అండ్ పార్సీస్ యూరోపియన్స్. దీని అర్థం ఏంటంటే మనము వెనకాల జాతులు తెగల వాళ్ళే ఫాలో అవుతాం. ఎక్కువగా యూరోపియన్స్, రోమన్స్, బాలిస్ అంటే ఇంచ్ బై ఇంచ్ వాళ్ళు ఎట్టా ఫాలో అవుతారో డిటో ఇప్పుడు అది మనం గమనిస్తున్నాము. పాశ్చాత్య దేశాల సంస్కృతులు, వాళ్ళ భోగభాగ్యాలు, వాళ్ళ ఆచరణలు ఇప్పుడు మనం చూస్తున్నాం. 17 ఉమెన్ విల్ వేర్ డ్రెస్ బట్ నేక్డ్. ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటారు కానీ నగ్నంగా ఉంటారు. 18 సలాం విల్ బి డన్ ఓన్లీ స్పెషల్ పర్సన్స్. సలాం చేస్తారు ఓన్లీ కొంతమందికే, తెలిసిన వారికే. 19 సమ్ ఉమెన్స్ అట్రాక్ట్ అండ్ దే అట్రాక్టెడ్ దే వోంట్ స్మెల్ ద హెవెన్ స్మెల్. అంటే దీని మీనింగ్ ఏంటంటే కొంత ఆడవాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వేరే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి ఆడవాళ్ళు స్వర్గపు వాసన కూడా చూడరు. 20 బిజినెసెస్ విల్ ఇంక్రీజ్ దట్ ఉమెన్ హెల్ప్ దెమ్ టు దేర్ హస్బెండ్స్. బిజినెస్ అంటే వ్యాపారాలు బాగా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అంటే భార్య మొగుడికి సహాయం చేస్తారు. 21 పిసినారితనం, నైబర్హుడ్, బ్యాడ్ నైబర్స్ కట్స్ రిలేషన్షిప్. దీని మీనింగ్ ఏంటంటే పిసినారితనం మనకు తెలిసిందే, నైబర్హుడ్ ఇరుగు పొరుగు వాళ్ళని చెడుగా ట్రీట్ చేయడం, బంధుత్వాలని తెగదెంపులు చేసుకోవడం. 22 టైం విల్ గో స్పీడ్. కాలము చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఒక సంవత్సరము ఒక నెలలాగా, ఒక నెల ఒక వారం లాగా, ఒక వారము ఒక రోజులాగా, ఒక రోజు ఒక గంటలాగా, ఒక గంట ఆకుని మనం కాలిస్తే ఎంత స్పీడ్గా అయిపోతుందో అంత స్పీడ్గా అయిపోయింది. ఒకప్పుడు కాదు, ఇప్పుడు బాగా గమనిస్తున్నాం మనం దీన్ని. 23 జినా, ఇమ్మోరాలిటీ, బ్యాడ్ వర్డ్స్ ఇంక్రీజెస్. జినా అంటే వ్యభిచారము, ఇమ్మోరాలిటీ అంటే చెడు మాటలు బాగా పెరుగుతాయి. 24 హానెస్ట్ పీపుల్ ట్రీట్స్ లైక్ డిజానెస్ట్ అండ్ డిజానెస్ట్ టు హానెస్ట్. అంటే మంచి నమ్మకం గల వాళ్ళు మళ్ళీ నిజాయితీ పరులనేమో నమ్మరు, నిజాయితీగా కాకుండా మోసం చేసే వాళ్ళని నిజాయితీ పరులుగా భావిస్తారు. 25 నాట్ గివ్ జకాత్ హ్యాపీలీ. జకాత్ ఆనందంగా ఇవ్వరు. జకాత్ అంటే ఏమిటంటే
అల్లా సుబ్హాన్ తాలా మనకి ధనం ఇచ్చి ఆ ధనం ఒక సంవత్సరం మొత్తం సేవింగ్స్ లాగా ఉంటే దాని మీద జకాత్ తీయాలి. జకాత్లో చాలా కేటగిరీలు ఉంటాయి. ఒకటి ధనం మీద, రెండోది బంగారం మీద, వెండి మీద, పశుపక్షాల మీద, అలా చాలా ఉన్నాయి. 26 ఇంక్రీజింగ్ నాలెడ్జ్ అండ్ నాట్ టు ఇంప్రెస్ అల్లా సుబ్హాన్ తాలా. జ్ఞానం పెరిగిద్ది. ఏది ప్రాపంచిక జ్ఞానం పెంచుకుంటారు, ధార్మిక జ్ఞానం పెంచుకోరు. ధార్మిక జ్ఞానం చాలా ముఖ్యమైనది. ప్రాపంచిక జ్ఞానము ముఖ్యమైనది, ధార్మిక జ్ఞానము ముఖ్యమైనది. మనం భూమి మీద పుట్టింది ఎందుకంటే అల్లా సుబ్హాన్ తాలాని ఇంప్రెస్ చేయడానికి, ఇష్టపడడానికి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన బోధనలు, ఆయన చెప్పిన సూచనలు పాటించడానికి. 27 వాయిస్ ఇంక్రీజెస్ ఇన్ మాస్క్. మసీదులలో స్వరాలు పెరుగుతాయి. 28 వర్స్ట్ పీపుల్ బికమ్ లీడర్స్. ఆ సమాజంలో, ఆ కమ్యూనిటీలో ఎవరైతే వర్స్ట్ గా మరీ చెడ్డవారు ఉంటారో వాళ్ళు నాయకులై కూర్చుంటారు. 29 అమానత్ ట్రీటెడ్ దేర్ ఓన్ మనీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే, అమానత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బు ఒకరి దగ్గరికి ఇస్తాం మనం, జాగ్రత్తగా దాచండి, నేను రేపు తీసుకుంటాను, లేకపోతే ఫలానా తేదీ తీసుకుంటానో చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత మనం అడగగానే ఇచ్చేయాలి. అలా ఇవ్వకుండా మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళ డబ్బులు అనుకుని వాడుకుంటారు. దాంట్లో అమానత్ మే ఖయానత్ అంటారు. అమానత్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి డబ్బులు ఇస్తాము, ఆయన జాగ్రత్తగా దాచి నిజాయితీగా మనకిస్తే అమానత్గా దాచి ఇచ్చాడంటాం. అలాంటివి ఉండకుండా వాళ్ళ డబ్బులే అనుకుంటారు. 30 ఒబేయింగ్ వైఫ్ అండ్ నాట్ ట్రీటింగ్ మదర్ అండ్ నాట్ ఒబేయింగ్ ఫాదర్ అండ్ ఒబేయింగ్ ఫ్రెండ్. భార్య మాటలు వింటారు, అమ్మ మాట వినరు. నాన్న మాట వినరు, ఫ్రెండ్ మాట వింటారు. 31 జినా, ఆల్కహాల్, సిల్క్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పర్మిసబుల్. జినా అంటే వ్యభిచారము, ఆల్కహాల్ అంటే మద్యపానము, సిల్క్ మగవారు సిల్క్ వేసుకోకూడదు, అవన్నీ ఇబ్బందికరం కాదు, అవన్నీ అంగీకారమే అని చెప్పి భావిస్తూ ఉంటారు. 32 ఎలైవ్ పీపుల్ విష్ దట్ ఇట్ ఈస్ బెటర్ ఐ వాజ్ డెడ్ పర్సన్. ఒక మనిషి శ్మశాన వాటిక వైపు వెళ్తా ఉంటే ఈ మనిషి అనుకుంటాడు, ఆ మనిషి బదులు నేనుంటే బాగుండేది అని చెప్పి. 33 బ్యూటిఫుల్ మాస్క్స్ కన్స్ట్రక్షన్ అండ్ పీపుల్ ప్రైడ్. మసీదులు బాగా బాగా అందముగా డెకరేట్ చేసి బాగా కట్టుకుంటారు. ఒకరికి అది గౌరవ చిహ్నం లాగా. 34 బ్యూటిఫుల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అందమైన భవనాలు కట్టుకుంటారు. 35 థండర్ స్టోమ్స్ ఇంక్రీజెస్. పిడుగులు బాగా పడతాయి, పెరుగుతాయి. 36 హోలీ ఖురాన్ రిసిటేషన్ బ్యూటిఫుల్ అండ్ ఎట్ వన్ టైమ్ కాఫిర్ విల్ ఆస్క్ క్వశ్చన్ టు మోమిన్ హీ కెనాట్ ఆన్సర్. అంటే ఖురాన్ బాగా పఠిస్తారు, కానీ ఒక విజ్ఞానం ఇమాన్ లేని వ్యక్తి ఆ ఖురాన్ చదివిన వారికి ఒక ప్రశ్న అడిగితే అది చెప్పలేరు. 37 సడన్ డెత్స్ కమ్స్. ఆకస్మిక మరణాలు పెరిగిపోతాయి. ఇప్పుడు మనం గమనిస్తున్నాం అవి. 38 టైం విల్ పాస్ క్విక్లీ. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మళ్ళీ చెప్తున్నాను.
టైం విల్ పాస్ క్విక్లీ. ఎలా అంటే ఒక సంవత్సరం ఒక నెలలాగా, ఒక నెల ఒక వారం లాగా, ఒక వారం ఒక రోజులాగా, ఒక రోజు ఒక గంటలాగా, ఒక గంట ఒక ఆకుని బోన్ చేస్తే అట్ట స్పీడ్గా అయిపోద్ది అట్ట. 39 బ్యాడ్ పీపుల్ విల్ లివ్ లగ్జరీ అండ్ హ్యాపీలీ. చెడ్డవారు బాగా బతుకుతారు, బాగా విలాసవంతంగా బతుకుతారు. 40 పీపుల్ వాంట్ టు ప్రే నమాజ్ బట్ నో బడీ రెడీ టు గో ఇమామత్. జనాలు నమాజ్ కోసం వస్తారు, ఇమాం సాబ్ అంటే నాయకుడు నమాజ్ చదవడానికి, దానికోసం జనాలు చూస్తూ ఉంటారు. వీళ్ళకి తెలుసు కానీ ఇలీం లేకపోతే ఏం తప్పులు చేస్తామని చెప్పి వెళ్ళరు. 41 ఎర్త్ క్వేక్ విల్ ఇంక్రీజెస్. భూకంపాలు బాగా పెరిగిపోతాయి. 42 పీపుల్ విల్ నాట్ బాదర్ అబౌట్ అదర్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒక మనిషి వేరే మనిషి గురించి పట్టించుకోరు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు. 43 రోమన్స్ విల్ ఇంక్రీజెస్ అండ్ అరబ్ డిక్రీజెస్. రోమన్ల సంఖ్య బాగా పెరిగిపోయింది, అరబ్ల సంఖ్య తగ్గిపోయింది. 44 రెయిన్ కమ్స్ బ్రిక్స్ అండ్ మగ్స్ కొలాప్స్ అండ్ టెంట్ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ రెయిన్. ఒక సమయం వచ్చింది, వర్షము బాగా పడిద్ది, ఎవరైతే ఇటుకలతో ఇసుకతో కట్టుకుంటారో అది కుప్పకూలిపోయిద్ది, ఓన్లీ టెంట్లు మీద కట్టుకుంటారు కదా అది మిగిలిద్ది. 45 పీపుల్ విల్ బికమ్ ఒబిసిటీ ఫ్యాట్. జనాలు ఎక్కువగా లావుగా అయిపోతారు. 46 రెయిన్ విల్ ఫాల్ బట్ క్రాప్స్ విల్ నాట్ గ్రో అండ్ కమ్. వాన పడిద్ది కానీ ఇది దాన్ని ఏమంటారు, మనం పంటలు పెరగవు. 47 యూఫ్రటీస్ రివర్ కమ్స్ గోల్డెన్ మౌంటైన్ దే విల్ ఫైట్ 100 పీపుల్ 99 మెంబర్స్ కిల్డ్. యూఫ్రటీస్ రివర్ అనేది ఒక రివర్, దాంట్లో బంగారపు కొండ అకస్మాత్తుగా బయటకు వచ్చింది. అది ఎలా వచ్చిందో అల్లా సుబాంతాలకి బాగా తెలుసు. దానికోసం 100 మంది వెళ్తే 99 మంది చనిపోతారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, మీరు చుట్టుపక్కల ఉన్న అటువైపు వెళ్ళమాకండి, ఎందుకంటే దాంట్లో బరకత్ ఉండదు. 48 విరాసత్ కా తక్సీమ్ డిస్ట్రిబ్యూషన్ నాట్ బి డన్ అండ్ జిహాద్ విల్ నాట్ బి డన్ బై ద పీపుల్. విరాసత్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, బతుకున్నప్పుడు ఏదైనా సంపాదించుకుంటాడు, ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా ఉంటాయి. చనిపోయిన తర్వాత విరాసత్ అంటే వారసత్వంగా వచ్చింది, అది న్యాయంగా పంచరు. 49 మౌంటైన్ విల్ మూవ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. పర్వతాలు అక్కడున్న ప్లేస్ నుంచి కదులుతాయి. 50 ఇస్లాం విల్ డిసపియర్ అండ్ హోలీ ఖురాన్ విల్ బి టేకెన్. ఓన్లీ ఓల్డ్ పీపుల్ టెల్ ఎట్ దట్ టైమ్ లా ఇలాహా ఇల్లల్లాహ్. ఇస్లాం అనేది ఉండదు, హోలీ ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైకి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ టైంలో ఉన్న ముసలి వాళ్ళు ఏం చెప్తారంటే, మా పూర్వీకులు, మాకు తెలిసిన వాళ్ళు, మా పెద్దలు లా ఇలాహా ఇల్లల్లా అని చెప్తారు. దానికి వాళ్ళకి అర్థము కూడా తెలియదు, ఓన్లీ అదొక్కటే గుర్తుండిద్ది, మొహమ్మద్ రసూలుల్లా, అది కూడా మర్చిపోతారు. 51 ఇన్ హోలీ మక్కా సిటీ సరౌండింగ్ టాల్ బిల్డింగ్స్ కాబా విల్ బి డెపాలిష్ అండ్ కన్స్ట్రక్ట్ బ్యూటిఫుల్ అండ్ మౌంటైన్స్ విల్ బి మేడ్ డ్రిల్డ్ ఇన్సైడ్ అండ్ వాటర్ ఫ్లోస్. పవిత్రమైన మక్కా సిటీకి చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తాయి. 52 పీపుల్ ఫర్గాట్ టు పెర్ఫార్మ్ హజ్.
హజ్ యాత్రకి వెళ్ళడానికి మర్చిపోతారు. 53 అరబ్ విల్ డూ ఐడల్ వర్షిప్. అరబ్బులు విగ్రహారాధన చేస్తారు. 54 జసాసా అబిసినియా వన్ పర్సన్ కేమ్ ఈ డిస్ట్రాయ్స్ కాబా అండ్ టేకెన్ ఇట్స్ ట్రెజర్. అబసీనియా జసాసా అనే వ్యక్తి, అబిసినియాకి తెగకి చెందిన వ్యక్తి కాబా దగ్గరికి వస్తారు. కాబాని పగలగొట్టి కాబాలో ఉన్న ధనం, దాంట్లో ఉన్న అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. 55 పీపుల్ విల్ రైడ్ డిఫరెంట్ వెహికల్స్ అండ్ మెన్ కమ్స్ అవుట్ టు మజిద్ అండ్ ఉమెన్ విల్ వేర్ డ్రెస్ బట్ నేకెడ్. జనాలు రకరకాలుగా వాహనాలు వాడుతూ ఉంటారు. అందులో మగవారు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి వస్తారు. అది బయట నిలబెడతారు. మగవారు మసీద్లోకి వస్తారు, ఆడవాళ్ళు ఉంటారు, బట్టలు వేసుకుంటారు కానీ నగ్నంగా కనబడతారు. 56 ఫస్ట్ డే మూన్ సీన్స్ బిగ్గర్ దాన్ నార్మల్ డేస్. మొదటి రోజు చందమామ చాలా పెద్దగా ఉంటుంది రెండో రోజు కన్నా. 57 పీపుల్ విల్ డూ జినా పబ్లిక్లీ ఇన్ దట్ టైమ్. పీపుల్ హూ సే గో సైడ్ అండ్ డూ దట్ పీపుల్ ఈస్ హ్యావ్ స్టేటస్ లైక్ ఉమర్ రజియతాలాన్ అండ్ అబూబకర్ రజియతాలాన్. దీని మీనింగ్ ఏంటంటే జనాలు పబ్లిక్ గా సెక్స్ చేసుకుంటారు. ఆ టైంలో మంచివారు ఎవరంటే, అరే నాయనా నువ్వు పక్కకెళ్ళి చేసుకో అని చెప్పిన వారి స్టేటస్ ఉమర్ రజియతాలాన్, అబూబకర్ సిద్దిక్ రజియతాలాన్తో ఇది. ఎందుకంటే ఆ టైంలో ఆ పనులు చేయకూడదు ఇస్లాంలో. అలాంటి అసలు ఎక్కువగా అయిపోతాయి. ఆ చెప్పడం, పక్కకెళ్ళి చెప్పడమే చాలా మంచి పని, పెద్ద పని కూడా. ఇంకో చిన్న కరెక్షన్, పక్కకెళ్ళి చేసుకోండి కాదు, పక్కకెళ్ళండి జనాల్లో కాకుండా అని. నెక్స్ట్ 58 people will attack a person and they will go inside earth, and at that time people who seems and forced to bring at day of judgment they will life of by the intention. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఇమాం మెహందీ గారు వచ్చినప్పుడు, ఇమాం మెహందీ గారు మక్కాకి వస్తారు. మక్కాకి వచ్చినప్పుడు అక్కడ హజరే అస్వద్, ముకామే ఇబ్రహీం అని ఉంటుంది. ఆ రెండు మధ్యలో జనాలు బైత్ తీసుకుంటారు. ఆ ఇమాం మెహందీ మీద అటాక్ చేయడానికి మనుషులు వస్తారు. ఆ మనుషులు వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏం చేస్తారంటే అక్కడున్న భూమిని కుంగపరిచి లోపలికి వెళ్ళిపోతారు. ఆ టైంలో జనాలు ఎవరైతే ఆయన మీద అటాక్ చేయడానికి వచ్చిన ఇంటెన్షన్ మీద చనిపోతే అలాగే లేపబడతారు. మంచి పని ఇంటెన్షన్ మీద వస్తే మంచిలాగా లేపబడతారు. చెడు మీదకి వస్తే చెడులాగా లేపబడతారు. ఏ ఇంటెన్షన్ తో వస్తే ఆ ఇంటెన్షన్ తో జరుగుద్ది. 59 ఇస్తాంబుల్ కాన్స్టాంటినోపుల్ విక్టరీ కమ్స్. అంటే టర్కీ అంటారు దీన్ని. అది మనకి మరలా విజయం సాధిస్తాం. ప్రస్తుతం టర్కీ ముస్లిమ్స్ మన చేతుల్లోనే ఉన్నది. ఒకనొక టైంలో అది మన చేతుల నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా. మళ్ళీ చివరి రోజుల్లో మరలా మనం విజయం సాధిస్తాం. 60 విక్టరీ ఆఫ్ మజిదుల్ అక్సా అండ్ హోలీ మదీనా డిస్ట్రాయిడ్. మజిదుల్ అక్సా పాలస్తీనాలో ఉంది కదా, దానికి మనం విజయం సాధిస్తాం. అది సాధించిన వెంటనే మజిదుల్ మదీనా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఎవరు పట్టించుకోరు. అది ఎలా జరిగిద్దో అల్లాహ్ సుబ్హానహు తఆలా బెహతర్. 61 బ్యాటిల్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్
and this war 1/3 run away. Allah will not accept Tawbah. 1/3 Muslims died and 1/3 Muslims victory, and they also win Constantinople, Istanbul. దీని మీనింగ్ ఏంటంటే ముస్లింలు క్రిస్టియన్లు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు, 1/3 వంతు పారిపోతారు. ఈ పారిపోయిన వాళ్ళ తోబా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యాక్సెప్ట్ చేయరు. 1/3 వంతు ముస్లింలు చనిపోతారు, వీళ్ళు షహాదత్ మౌత్ వచ్చింది. 1/3 వంతు విక్టరీ సాధిస్తారు, వీళ్ళు కాన్స్టాంటినోపుల్ అని చెప్పాను కదా, ఇస్తాంబుల్ టర్కీ కూడా వీళ్ళే జయిస్తారు. 62 ఇతనా ఇహ్లాస్ మీన్స్ ఎక్కువ మరి తక్కువ జరుగుతాయి. అంటే దీని మీనింగ్, దీని అర్థము నాకు క్లారిటీగా లేదు. 63 మస్జిద్ అక్సా విక్టరీ అండ్ హోలీ మదీనా డిస్ట్రాయ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మస్జిద్ అక్సా అంటే పాలస్తీనాలో గెలిచినప్పుడు మదీనా బర్బాద్ అయిపోయింది. ఎవరు పట్టించుకోరు లేదా మర్చిపోతే లేదో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు నేను మీకు చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు కొన్ని చెప్పాను. ఖయామత్కి చిన్న చిన్న సూచనలు, లక్షణాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినవి అందరికీ విని, రెండోది నేను తప్పులు చెప్పిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను క్షమించుగాక. ఏ ఆచరణైనా ఇస్లాంలో ముఖ్యం గమనిక, ఏ ఆచరణైనా ఇస్లాంలో కుబూల్ అవ్వాలి అంటే యాక్సెప్ట్ అవ్వాలంటే ఒక భగవంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆరాధించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన బోధనలు సూచనలు మనం పాటించాలి. అష్హదు లా ఇలాహ ఇల్లల్లాహ్ వష్హదు లా షరీక లహు అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ధన్యవాదాలు.